జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ క్రమంలో కోరుట్ల మెట్పల్లి పట్టణాల్లో మా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో కోరుట్ల మండలం పైడిమడు గ్రామంలో అత్యంత వినూతనంగా వారంతా కూడా సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ క్రమంలో స్థానికంగా పైడిమడుగు మహిళలంతా కూడా ఒకచోట ఉండి వారంతా కూడా ఆ బేడీ పెన్షన్స్ ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కింది. అందుకోసమే తాము మళ్ళీ కేసీఆర్ గారే సీఎంగా రావాలని కోరుకుంటామంటూ వారంతా కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. మెట్పల్లి శివాలయంలోనూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ మొక్క నాటారు. మరొక ప్రధాన వార్త, ప్రముఖ పుణ్యక్షేత్రం మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో పాటు మల్యాల మండల బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా పూజలు నిర్వహించి అర్చన నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా తామంతా కూడా ఎన్నో ఏళ్లుగా తమకెన్నో సేవలు అందించారు. చొప్పదండి ఒక కోనసీమగా అయ్యేందుకు, అలాగే మల్యాల మండలంలో కూడా చివరాయకట్టు వరకు అనేక ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో పథకాలు అందేందుకు కేసీఆర్ గారు కృషి చేశారంటూ ఈ సందర్భంగా కేసీఆర్ గారి సేవలను వారంతా కూడా కొనియాడుతూ మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా రావాలని ఈ సందర్భంగా కోరారు. మరొక వార్త, ఇటు బీఆర్ఎస్తో పాటు జాగృతి శ్రేణులు కూడా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా వారంతా కూడా కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథాశ్రమంలో వారందరికీ కూడా ఉన్నటువంటి వారికి ఇవాళ పండ్ల పంపిణీతో పాటు వారికి మధ్యాహ్న భోజనానికి కూడా ఈ జాగృతి శ్రేణులు అందించారు. అలాగే జగిత్యాల జిల్లా కేంద్రంలో రామాలయంలో, అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూడా కేక్ కట్ చేసి వారంతా కూడా సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రిగా మరొకసారి కేసీఆర్ఏ కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలన ఏంటో తమకు అర్థమైందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు చెప్పడం అయితే పూర్తి స్థాయిలో ఎంత వ్యతిరేకత ఉందో మనకు అర్థమవుతోంది.